అది పరిస్థితి. 5 నిమిషాలంట. 5 నిమిషాలంట రాత్రంతా పిల్లలు పనుకోనీయలేదంట. రాత్రంతా జాగారం చేసిద్దంట. 5 నిమిషాలు పనుకొని లేస్తా అంటాది. 5 నిమిషాలు వంట చేసిద్దంట. 5 నిమిషాలు మొత్తం రెడీ చేసి నన్ను పంపించేసిద్దంట. ఏంది 5 నిమిషాలా? 5 నిమిషాలు వస్తావా నువ్వు? 5 నిమిషాలు వస్తావా? అబ్బా అబ్బా అబ్బా. 5 నిమిషాలు లేచి ముఖం అనేది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈ డే స్పెషల్ ఏంటంటే ఈ వ్లాగ్ పొద్దున్న లేవగానే టైం ఎంత అయింది తెలుసా? పొద్దున్నే టైం వచ్చేసి 7:45 అయింది. 7:45 ఇట్లా తెలుస్తుందా? 7:45 అంటే నేను 7ంటికి లేచిన. వెళ్ళి కొంచెం పాల ప్యాకెట్ ఎన్ని తెచ్చుకున్నా. ఈ పాల ప్యాకెట్ తెచ్చుకున్నా పొద్దున్నే. అందుకంటే ½ అయింది షాప్ దగ్గర. పొద్దున్నే వీళ్ళని ఆడవాళ్ళు లేపుదామంటే చాలా కష్టం. లేవరు, ఎంత లేపినా లేవరు. వంట చేతిగా రా అంటే రావట్లేదు. ఇప్పుడు ఈ పాలు పొయ్యి మీద పెట్టిన తర్వాత పోయి తీసుకెళ్తా కెమెరా తీసుకెళ్ళి వాళ్ళు చూపిస్తా. లేవనుకో లేవరు. అది ఇది అంటారు. ఒకసారి ఏమంటారు చూద్దాం. చూడండి, చూపిస్తా. ఇప్పుడే కొంచెం పాలు కాబట్టి ఆడికి వెళ్ళి చూపిస్తా. లేవనుకో లేవరు. మనమే చేసుకోవాలా. ఈ కాఫీ మనమే చేసుకోవాలి. పాలు కాబెట్టుకోవాలా. అవసరమైతే మనమే వంట చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, అట్లా ఉంటుంది పరిస్థితి. మీకు ఇప్పుడే చూపిస్తా చూడండి. కొంచెం పాలు కాబెట్టుకొని ఆడికి వెళ్తా, కెమెరా చూపిస్తా. లేవరు. ముసుగు తిత్తే మనం ముసుగేసుకో పడుకుంటారు. ముసుగు తిత్తే మనం ముసుగేసుకో పడుకుంటారు. ఇదే పని ఇంకా రోజు. ఇట్లా పొద్దున్న లేకపోతే ఇంకా మనకి కష్టం. ఎందుకంటే ఇంకా పొద్దున్నే 9-10 పోయేవాళ్ళు 8-9 వంట కాకపోతే మాత్రం చాలా కష్టం. అందుకే ఇప్పుడు నేను పోయి లేపుతా. చూపిస్తా. ఒక్క నిమిషంలో చూపిస్తా. ఒక్క సెకండ్లో చూపిస్తా. ఓకేనా? ఒక్క సెకండ్. ఏయ్ ఏయ్ వంట చేతి ఏం లేవే? ఏయ్ టైం అవుతుంది లేవే, వంట చేతి కానీ. ఏయ్ టైం అవుతుంది లేవే. ఏ తలకాపుతున్నావు? ఏంది 5 నిమిషాలా? 5 నిమిషాలు వస్తావా నువ్వు? 5 నిమిషాలు వస్తావా? అబ్బా అబ్బా అబ్బా. 5 నిమిషాలు లేచి ముఖం అనేది. 5 నిమిషాలు లేచి నువ్వు వంట గింట 5 నిమిషాలు చేసేస్తావా? ఏంది? పిల్లలు నిద్రపోనీలే రాత్రి. రాత్రి అంతా జాగారం చేసినావు మరి. నా వంట ఎప్పుడు కావాలి మరి? 8 అవుతుంది. 9ంటికి పో అంటావుగా. 5 నిమిషాలు తొందర రావాలి మరి. అది పరిస్థితి. 5 నిమిషాలంట. 5 నిమిషాలంట రాత్రంతా పిల్లలు పనుకోనీయలేదంట. రాత్రంతా జాగారం చేసిద్దంట. 5 నిమిషాలు పనుకొని లేస్తా అంటుంది. 5 నిమిషాలు వంట చేసిద్దంట. 5 నిమిషాలు మొత్తం రెడీ చేసి నన్ను పంపించేసిద్దంట. ఇంకా చూడు ఎట్లుందో పరిస్థితి. ఎట్లయితే కష్టం ఇంకా మనకి, చాలా కష్టం. అందుకే వెయిట్ చేస్తున్నా. పాలు కాబెడుతున్నా. పాలు కాబట్టి కొద్దిగా మైండ్ రిలీఫ్ చేసుకోవాలి పొద్దున్నే. అంటే బెడ్ కాఫీలే, ముఖమే కడుక్కోనులే, ఏమనుకోమాకండి. సారీ, ముఖం కడుక్కోను. ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి ప్లీజ్. ఒక్క వీడియో ఉన్న లాస్ట్ వరకు చూస్తే మాకు దేనికి గట్ట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఛానల్ మౌంటైన్కైనా కొంచెం రీచ్కైనా కొద్దిగా లైక్లు సబ్స్క్రైబ్ కొట్టి కొద్దిగా మన ఛానల్లో ఒక్క వీడియో ఉన్న లాస్ట్ వరకు చూసి
ఒకరిద్దరన్నా లాస్ట్ వరకు చూస్తే అదొక ప్రయోజనం ఉంటుంది. లేకపోతే కష్టం, లేకపోతే వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ మూమెంట్లో ఏంటంటే ఈ కొత్త అప్డేట్లో చాలా కష్టం. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు ఈ కొత్త యూట్యూబ్ అప్డేట్ చాలా ఘోరంగా ఉంది. అంతకుముందు కొంచెం నాకు యూట్యూబ్ మీద అవగాహన లేనప్పుడు ఒక 2000 అవర్స్ 1000 అవర్స్ మానిటైజేషన్ ఇచ్చేవాడు. 500 సబ్స్క్రైబర్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఏంటంటే మొత్తం చేంజ్ అయిపోయింది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంది. మనకి కరప్షన్స్ ఎట్లా పెరుగుతున్నాయో రోజుకి నూనె ప్యాకెట్ రేటు పెరిగినట్టు, బియ్యం రేటు పెరిగినట్టు, ప్రతి సామాను ఎట్లా రేటు పెరుగుతున్నాయో అదేవిధంగా ఈ యూట్యూబ్ నుంచి కూడా చాలా చాలా ఘోరంగా అప్డేట్ వస్తున్నాయి. ఆ అప్డేట్ వల్ల ఏంటంటే మనకు కూడా చాలా కష్టమవుతుంది. ఎంత కష్టపడి వీడియో తీసినా, ఎంత కష్టపడి షార్ట్ వీడియో తీసినా అది రీచ్ కూడా కావట్లేదు. అది ఏ విధంగా అనేది అర్థం కావట్లేదు. అంటే ఆ రీచ్ అనేది యూట్యూబ్లో ఎట్లా ఏమి సెట్టింగ్ చేయాలో అది అర్థం కావట్లేదు. యూట్యూబ్లో అసలు ఎట్లా పెట్టాలి, థంబ్నెయిల్ ఎట్లా పెట్టాలి, అసలు ఏ విధంగా యూట్యూబ్లో వీడియోస్ చేస్తే వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తాయి అనేది ఆ లింక్ అనేది అర్థం కావట్లేదు. ఆ లింక్ అర్థం కాగానే ఎంత వీడియో చేసినా, ఎంత కష్టపడ్డా అసలుకి ఏ ప్రయోజనం లేకుండా పోతుంది. దాదాపుగా ఇది నా సెకండ్ ఛానల్. ఫస్ట్ ఛానల్ అంతే ఉంది. అది జై ఫ్యామిలీ వ్లాగ్స్ ఉంటుంది. ఒకసారి మీరు సెర్చ్లో కొట్టండి. నేను నా పెద్ద కొడుకుని ఎత్తుకున్న ఫోటో ఉంటుంది ప్రొఫైల్లో. అది కూడా దాదాపుగా 1700 పైనే సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఛానల్ మళ్ళీ నా చిన్న కొడుకుది సంబంధించింది. అందుకే ఈ ఛానల్ కూడా ఓపెన్ చేసిన. ఏదో ఒకటి చేస్తూనే ఉండాలా, బయట పని చేస్తూనే ఉండాలా, మన వీడియోస్లో మన డైలీ వీడియోస్ పెడుతూనే ఉండాలా. అన్నీ చేస్తూనే ఉంటున్నా ఫ్రెండ్స్. బయట పని చేస్తున్నా, ఇట్లా వీడియోస్ చేస్తూనే ఉన్నా, ప్రతి పని చేస్తూనే ఉన్నా, ప్రతి వీడియో తీస్తూనే ఉన్నా. అవునా కానీ యూట్యూబ్ నుంచి రీచ్ రావట్లేదు. ఆ యూట్యూబ్ వాడు నన్ను పట్టించుకోవట్లేదా, లేకపోతే జనాలు పట్టించుకోవట్లేదా, లేకపోతే అసలు నా మాటే బాగలేదా, లేకపోతే నా మాటే అర్థం కావట్లేదా, ఏం అర్థం కావట్లేదు. అది సిచ్యువేషను. ప్రజెంట్ అయితే మా మేడం గారు లేచి పటాపట వంట చేస్తారు. నేను ఈలోపు కొన్ని హీటర్ పెట్టేసుకున్నా. ఆ హీటర్ అనేది ఫుల్గా కాగుతాయి. కాగిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి నేను డ్యూటీకి పోతా. ఈలోపు అమ్మగారు ఒక నిమిషం పాలు పొంగుతున్నాయి. ఈలోపు మా అమ్మగారు వంట గింట అన్నీ రెడీ చేస్తారు. తినేసి శుభ్రంగా క్యారేజ్ కట్టుకొని బయలుదేరి మళ్ళీ నైట్ 10ంటికి కానీ 11ంటికి కానీ 1 కానీ 1 గంట కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు ఏ టైం వస్తామో తెలియదు. అది ఒకరి కింద పని చేసి ఇట్లానే చేస్తే మనకి ఏ టైం అవుతుందో, మరి ఏ టైంలో వస్తామో మనకి తెలియదు. అవునా, చేసుకోవాలి. ఫ్యామిలీ ఉన్నారు కాబట్టి చేసుకోవాలి. కష్టాలు తప్పదు. మనకు కాకపోతే ఎవరికి వస్తాయి కష్టాలు? మనుషులకే కష్టాలు ఎక్కువ వస్తాయి. అది మిడిల్ క్లాస్ వాళ్ళకి ముఖ్యంగా వస్తాయి. ధనవంతుడు ధనవంతులాగా ఉంటాడు, పేదోడు పేదోళ్ళలాగా ఉంటాడు, మిడిల్ క్లాస్ వాడు మిడిల్ క్లాస్ లాగానే ఉంటాడు. అసలుకే మనం మిడిల్ క్లాస్ 100 రకాలుగా మనకు కోరికలు ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేను చెప్పింది మీకు అర్థమైతే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ కొట్టండి. అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను కూడా అసలు ఎట్లా మాట్లాడుతున్నా, ఏంది అని నేను కూడా అంటే తప్పు మాట్లాడుతున్నానా, కరెక్ట్ మాట్లాడుతున్నానా, వీడియోలో ఏదైనా ప్రాబ్లం ఉందా అని మీరు ఒక కామెంట్ చేశారనుకోండి, నేను కూడా ఖుషి అయిపోతా. నెక్స్ట్ నుంచి నేను కూడా కొంచెం ఎనర్జీగా మాట్లాడి కొద్దిగా ఎనర్జీగా వీడియో తీస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.